నమస్కారం ప్రేక్షకులకి శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు. ఇక ఈరోజు న్యూస్ క్లిప్లో వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణను చూద్దాం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అమెరికాతో పాటు అందరికీ నష్టమే, దువ్వూరి సుబ్బారావు ప్రత్యేకంగా వ్యాఖ్యానించినటువంటి అంశాలను చూడవచ్చు. ఇక మే నెలలో తల్లికి వందనం, సూపర్ 6 హామీలని అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా ఈనాడు దినపత్రికలు చూడవచ్చు. వెంటిలేటర్పై నుంచి బయటకు పడుతున్నాం, బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టుల భర్తీ, 2047కు ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తాం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం అని చెప్పారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే గత వైసీపీని తట్టుకొని నిలబడ్డ చంద్రబాబుకు హ్యాట్స్ అప్ అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ముగిసిన ప్రచారం, 3 స్థానాలకు పోలింగ్ అంటూ ఒక ప్రధాన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. అతనే సత్యవర్ధనని తెలియదు, మా ఇంటికి వచ్చాడు, రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు, మర్నాడు మా వాళ్లతో కలిసి వెళ్ళిపోయారంటూ మాజీ ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని నా ఫోన్లో ఎక్కడ పెట్టానో గుర్తులేదు. తొలి రోజు కస్టడీలో వంశీ, గవర్నర్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యానించినటువంటి, అంటే పోలీస్ కస్టడీలో ఆయన వెల్లడించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే దగాపడ్డ రాష్ట్ర పునర్నిర్మాణం, కూటమి ఏర్పాటే లక్ష్యం, ఇదే చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. 2026 జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్ళు నిర్మాణం, స్కూల్స్ తిరిగి ప్రారంభించే నాటికి మెగా డిఎస్సి, మేలో తల్లికి వందనం, ఈ ఏడాదే అన్నదాత సుఖీభవ, ఒక్కో రైతుకు 3 విడతల్లో 20,000 రూపాయల సాయం, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సూర్యఘర్ పథకం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోం, మా కోసం కాదు రాష్ట్రం కోసం కలిసే ఉంటామంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యను కూడా చూడవచ్చు. ఇక వీసీలని బెదిరించామా నిరూపించండి అంటూ అసెంబ్లీలో నిన్న శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. కేంద్రం నిర్బంధ హిందీకి వ్యతిరేకం, మరో భాషోద్యమం అంటూ తమిళనాడుపై వేలాడుతున్న నియోజకవర్గాల పునర్విభజన కత్తి, 5న అఖిలపక్ష సమావేశం అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా చూడవచ్చు. తెలియదు, మర్చిపోయా, గుర్తు లేదు, దర్యాప్తు అధికారుల విచారణలో వైసీపీ నేత వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ పోలీసు విచారణకు సహకరించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. మోదీ ప్రభుత్వం ఫాసిస్టు కాదు, నయా ఫాసిజం పోకడలు మాత్రమే ఉన్నాయి, ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్కిస్ట్ పార్టీ, డాక్యుమెంట్ సవరించాలని సిపిఐ డిమాండ్, బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య పొత్తు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే అట్టుడికిన మండలి, వీసీల బలవంతపు రాజీనామాలపై నిలదీసిన వైసీపీ, 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు, 4 లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షం అంటూ ఒక ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. పోలీసుల తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, డీజీపీ పోస్టుపై గౌరవంతో నియంత్రించుకుంటున్నాం, ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. సంక్షేమం అభివృద్ధి ఆ తర్వాతే, ముందు సంపద సృష్టించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని సాక్షి దినపత్రికలో చూడవచ్చు. చెప్పినట్టు చేసి తీరాల్సిందే, మద్యం విధానంపై అక్రమ కేసుల్లో సిఐడి బెదిరింపులు, మాట వెనుకుంటే తీవ్ర పరిణామాలు అంతు చూస్తానని హెచ్చరిక, ముఖ్య నేతల ఆదేశాలతో పక్కా పన్నాగం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు, సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7,000 క్యూసెక్లకు తగ్గించాలి, శ్రీశైలం నుంచి కూడా కేవలం తాగునీటి అవసరాలకి తీసుకోవాలి, తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో కేఆర్ఎంబీ స్పష్టీకరణ, తాగునీటి అవసరాలకు నిల్వలను సంరక్షించాలంటూ ఆదేశం ఇచ్చినటువంటి అంశాలను మనం ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు చేయాలి, 1 నుంచి 10 వరకు అన్ని సిలబస్ స్కూల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇక 5 లక్షల కొత్త ఉద్యోగాలు, ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా కష్టలతో భారీ ఎత్తున ఉపాధి, త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం, లైఫ్ సైన్సెస్ వర్సిటీ పెట్టుబడులకు మరింత సులభతర విధానం అమలు, ఫార్మా ఐటీ డిజిటల్ హెల్త్లో పవర్ హౌస్గా హైదరాబాద్, బయో ఏషియా 2025 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. ఇక నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ, ఆర్ఆర్ మెట్రోలకు ఆర్థిక సాయం ఎజెండా,
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా రాజకీయ విద్య ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ను పెంచుతూ రాజ్యాంగ సవరణ కోరే అవకాశం అంటూ ఒక ఆసక్తికరమైన కథనాన్ని చూడవచ్చు. ఇక సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రధాని నరేంద్ర మోదీ విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే కొత్త కొలువులు 5 లక్షల కొత్త కొలువులు బయో ఆసియా 2025 సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా, లైఫ్ సైన్స్, బయోటెక్ కంపెనీలు 2 రోజుల సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా లైఫ్ సైన్సెస్ వర్సిటీ ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఇక ఆశలు ఆవిరి ఎస్ఎల్బీసీ సొరంగం చివరి వరకు వెళ్ళగలిగిన 6వ రెస్క్యూ బృందం. అక్కడ పెద్ద మొత్తంలో పేరుకుపోయిన బురద, బండరాళ్ళు, కంకర, యంత్రాలు, తుక్కు, కానరాని కార్మికుల జాడ శిథిలాల కింద నలిగిపోయినట్టుగా బలపడిన అనుమానాలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక రేవంత్కు నిద్రలోనూ కేసీఆరే గుర్తొస్తున్నారు. సీఎం అవుతానని రేవంత్ కలలో కూడా ఊహించుకోలేదు. ఇక ఎస్ఎల్ఆర్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ నియంత్రించాలి. సుంకేసుల ఎస్ఎల్ఎస్బీసీ టన్నెల్ కూలినా బీజేపీ మాట్లాడటం శోచనీయం. రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచలా మోదీ పనిచేస్తున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. అన్ని దినపత్రికల్లో కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే అటు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ గురించి, అలాగే మరో పక్క ఏపీ విషయానికి వస్తే సూపర్ 6 పథకాల గురించి ప్రధాన అంశాలుగా మనం చూడవచ్చు. ఇక